హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పెరుగు వడలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తానండి. ఈ పెరుగు వడలను సమ్మర్లో కనుక తీసుకుంటే ఒంటికి బాగా చలవ చేస్తుందండి. కమ్మగా చాలా బాగుంటాయండి. చిన్న చిన్న టిప్స్తో ఈ పెరుగు వడలను నేను చేసిన విధంగా సాఫ్ట్గా రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. మరి బయట అయితే 1 డే వరకు నిలువ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 2 డేస్ వరకు నిలువ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా మినపప్పుని 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. నేను పొట్టుపప్పు తీసుకున్నాను. పొట్టుపప్పు తీసుకొని ఇలా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ పప్పు అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చండి. గుండి పప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మినపప్పుని వేసుకోవాలండి. మనం ఇడ్లీకి ఎలాగ మెత్తగా రుబ్బుకుంటామో కొంచెం గట్టిగా అలా రుబ్బుకోవాలండి. ఇదిగోండి, ఇలా మెత్తగా మనం ఇడ్లీ రుబ్బుకిలాగే కదండి రుబ్బుకుంటాము, అలా రుబ్బుకోవాలి ఈ మినపరుబ్బుని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మినపరుబ్బుని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగులో కూడా వేసుకుంటాం కదా. ఇప్పుడు ఒక ఫోర్క్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఫ్లఫీగా వచ్చేటట్టు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా చేసుకోవటం వల్ల గారెలు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయండి. మనం మిక్సీలో కదా రుబ్బుకున్నాము, అదే గ్రైండర్లో రుబ్బుకుంటే మనం ఇలా చేయనవసరం లేదు. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ పెరుగు వేసుకున్నానండి. ఈ పెరుగు వేసుకొని విస్కర్తో గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, థిక్గా ఉండకూడదు, మీడియంలో ఉండాలి, జారుడుగా ఉండాలి. దోసపిండి మంది ఎలా ఉంటుంది, దోసపిండి వేసుకుంటే ఎలా ఉంటుంది, జారుడుగా అలా ఉండాలి. ఇదిగోండి, ఇలా ఉండాలి. ఈ థిక్నెస్లో ఉండాలి పెరుగు. ఈ పెరుగుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగుకి పోపు వేసుకోవాలండి. పోపు కోసం ముందుగా నేను అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఎండుమిర్చి చిక్కానండి, కరివేపాకు. పోపు వేగడం కోసం 1½ స్పూను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయినాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిపోవాలండి. పోపు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని పెరుగులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా వేసేసుకోవాలి పెరుగులో. ఈ పోపుని మిక్స్ చేసుకోవాలండి. పెరుగు మనం పెరుగు వడ కోసం మరీ పులుపుగా ఉన్న పెరుగు తీసుకోకూడదండి, అలా అని చప్పగా ఉన్న పెరుగు తీసుకోకూడదు. మీడియంలో కొంచెం కమ్మగా ఉన్న పెరుగు అయితే ఈ వడ బాగుంటుంది. పెరుగు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 వరకు వాటర్ వేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. నేను చిన్న స్పూన్ అండి, ఇది పెద్ద స్పూన్ కాదు, చూసుకొని వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి పెరుగు, అది ఒక 1 టేబుల్ స్పూన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మినపరుబ్బుని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల గారెలు ఫ్లఫీగా బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఒక టీ స్ట్రైనర్ తీసుకోవాలండి. తీసుకొని చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా చిన్న బాల్లా తీసుకోవాలి. ఈ బాల్ తీసుకొని దీనిపైన ఇలా పెట్టుకొని చిన్న తడి చేసుకొని మధ్యలో రౌండ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చండి. ఇలా వేసేసుకోవచ్చు ఈజీగా. గారెలు వేయడం రాని వాళ్ళు ఈజీగా వేసేస్తారండి. వచ్చిన వాళ్ళు ఎలా అయినా వేసేస్తారండి. రాని వాళ్ళ కోసం ఈ టిప్ అండి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఈ టీ స్ట్రైనర్కి కొంచెం వాటరు ఇలా తడి రాసుకోవాలండి. మన చేయి కూడా తడి చేసుకొని కొంచెం ఇందాక చూపించాను కదండి చిన్న బాల్లా తీసుకోవాలని. ఇలా చిన్న బాల్లా తీసుకొని కొంచెం తడి చేసుకొని వేలికి మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ ఈజీగా వేసేసుకోవచ్చండి మనం. ఇది వడలు వేయటం రాని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ వడల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. లోలో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఫ్రై అయిపోయాయండి వడలు. ఇంకెక్కువ ఫ్రై అవ్వకూడదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వడల్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వాటర్ని అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు నాననివ్వాలి. 2 నిమిషాల తర్వాత వీటిని తీసేయాలండి. కొంచెం లైట్గా వాటర్ ఇలా పిండేయాలి. ఇలా పిండేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాల్సిన అన్ని వడల్ని వేసుకోవచ్చండి. కొంచెం ఫ్రై అయిన వాటిని ఇలా టర్న్ చేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది. వీటిని తీసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చాయి కదండి వడలు. టీ స్ట్రైనర్తో వేయటం వల్ల ఎంత బాగా అందంగా వచ్చాయండి. ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ అయ్యాక ఇలా వాటర్ని కొంచెం పిండేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువ పిండకూడదు. ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాల్స్తే అన్నీ చేసుకోవచ్చండి. ఈజీగా త్వరగా అయిపోతాయండి. ఇలా రెడీ చేసుకున్న వడలను తీసుకొని ఈ పెరుగులో వేసేసుకోవాలండి. ఇలా మునిగేటట్టు డిప్ చేసుకొని ఇలా 1/2 అవర్ ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి పెరుగు వడని. వెంటనే తినేస్తే టేస్ట్ అంతా తెలియదు. ఈ పెరుగు వడలకు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. 1/2 అవర్ అయిందండి. చూసారా ఎంత బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాయో ఈ వడలు పెరుగుని. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకోవడానండి. అంతేనండి, ఎంతో హెల్దీ టేస్టీ అయిన పెరుగు వడ రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.